గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ రోజుకి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆ చీకటి ప్రపంచంలో దేవుడు ఒక వెలుగు రేఖను బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ చీకటి ప్రపంచంలో కూడా దేవుడు వెలుగు రేఖల కొరకు వెతుకుతున్నాడు. ప్రభా, నేను ఉంటానయ్యా, నేను మహిమపరచడానికి, నేను పక్కకి జరిగిపోవడానికి, కేవలం నువ్వే మహిమ పొందడానికి నేను రెడీ అని ఈరోజు నువ్వు ఒప్పుకో. నీ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మాట్లాడడానికి రెడీ. ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా లేనిది ఎవరు? మనమే. ఈ మొదటి భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మీకు అర్థం కావాల్సింది, నిష్ఠ గరిష్ట కలిగిన జీవితం ఉన్న దగ్గరికి వాక్యం వెతుక్కుంటూ వస్తుంది. ఆ సమాజానికి యోహాను అవసరమైతే ఈ తరానికి కూడా ఎందరో యోహానులు అవసరం. ఆయన కృప నామకరణం కలిగిన వాడే యోహాను. ఆ కృప కలిగిన